కార్మికుల కొరకు మనం ఏదైనా చేయాలి. ఇప్పటికీ 10 టైమ్స్ చెప్పారు డిఎంహెచ్ గారు కానీ మన హెల్త్ ఎడ్యుకేటర్ ఇద్దరు కూడా సార్ కూడా ఎప్పుడు కూడా జమ్మికుంట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు, ప్రత్యేక అభిమానం చూసే వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నోసార్లు మనకి ఇంతకుముందు కూడా క్యాంప్ నిర్వహించడం, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ పై కూడా మనం ఇక్కడ క్యాంప్స్ నిర్వహించడం, రక్త పరీక్షలు కూడా చేసినాం. ఫ్రీక్వెంట్గా అంటే పారిశుద్ధ కార్మికులు ఎంత మన యొక్క సమాజంలో ఎంత ముఖ్యమో అని వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా మన జిల్లా వైద్యాధికారి గారు, స్పెషల్గా మన డిప్యూటీ డిఎంహెచ్ గారు పారిశుద్ధ కార్మికులు ఎప్పుడు కూడా టెస్ట్ చేయించండి. ఎందుకంటే సార్ చెప్పినట్టు 6 months 3 months కింద మన పరీక్షలు చేసినప్పుడు కొందరికి బీపీ ఉండకపోవచ్చు, షుగర్ ఉండకపోవచ్చు, కానీ ఈ 3 monthsలోనే ఎన్నో మార్పులు జరగచ్చు. అంటే బాడీలో మార్పులు జరుగుతుంటాయి, బాడీలో మార్పులన్నీ కాలక్రమంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా మన పారిశుద్ధ కార్మికులు మనం మార్నింగ్ లేవగానే అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఊడుస్తుంటాం, కానీ ఎవరన్నా మాస్క్ కట్టుకుంటారా, టవల్ కట్టుకుంటారు, ఊడుస్తూనే ఉంటారు. ఆ డస్ట్ మొత్తం ముక్కు ద్వారా లంగ్స్కి వెళ్ళొచ్చు. ఓకే, దాంట్లో ఒకవేళ మనకు రెసిస్టెన్స్ పవర్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే ఏదైనా డిసీజ్ మనకు అటాక్ కావచ్చు. ఓకే, దాంతోపాటు మనం డ్రైన్ తీసేటప్పుడు మొత్తం వంగి పనిచేస్తున్నాం, నడుపై వేడిపడవచ్చు, మోకాళ్ళపై వేడిపడవచ్చు. ఓకే, మళ్ళీ డ్రైన్స్లో దిగి మనం చేతుల ద్వారా కానీ కాళ్ళు లోపల షూ వేసుకుని అట్లే దిగుతాం. దాని ద్వారా ఆ మురుగు నీటిలో ఉండే బ్యాక్టీరియా ద్వారా మనం చర్మ వ్యాధులు రావచ్చు. సో అనేక వ్యాధులకు మనం వాటిని ఫేస్ చేస్తూ కూడా ఈరోజు మనం ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నాం. మనం చూసినాం కరోనా సమయంలో మంచి వాళ్ళు అథ్లెటిక్స్, బాక్సర్స్ డైలీ జిమ్కు వాటి కూడా కప్పుకొని పడుకున్నారు. కానీ మీరందరూ కూడా ఎంత పెద్ద కరోనా ఉన్నా, ఆ ఇంట్లో 10 మందికి కరోనా ఉన్నా మనం ఆ ఇంటికి వెళ్ళి సేవ చేసినాం. సో దేవుడు మన అప్పుడు కూడా అంటే ఆ దేవుని కూడా మనపై తెలుసు, మనపై జాలి ఉంది, మనపై ప్రేమ ఉంది. అంతా చేసినా కూడా మన పారిశుద్ధ కార్మికులు స్టేట్ వైడ్ ఎక్కడ కూడా చాలా రేర్, ఎక్కడ కూడా మన పారిశుద్ధ కార్మికులకు ఈ కరోనా అనేది అటాక్ కాలేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప మనపై ఉంది, దాంట్లో డౌటే లేదు. మంచి వాళ్ళు చెప్తున్నా కదా, డైలీ జిమ్కు పోయేటోళ్ళు, పౌష్టికాహారం తింటోళ్ళు, మంచి వాళ్ళు కూడా ఈ యొక్క కరోనా వ్యాధికి గురైనారు. కానీ మా యొక్క పారిశుద్ధ కార్మికులు డేర్గా పోయినరు. వాళ్ళు అక్కడ వెళ్లే చెత్త అది దాంతో ఏమైనా కాంటాక్ట్ అయిందో, ఆ వైరస్ కాంటాక్ట్ అయిందో, ఏం చూడలే, ప్రతిదీ మనం కరెక్ట్ చేసినాం. సో అప్పుడు మీరు చేసిన సేవ దేశం మొత్తం గుర్తించింది. తప్పకుండా మనం మన యొక్క వృత్తిని గౌరవించాలి, గర్వపడాలి. ఏ వృత్తి చేసినా, అది డాక్టర్ వృత్తి కానివ్వండి, పారిశుద్ధ కార్మిక వృత్తి. ఎందుకంటే దేవుడు మనకు ఒక మనిషిగా పంపించినప్పుడు ఒక జీవితం ఒక రోల్ ఇచ్చేస్తాడు. కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు సినీ యాక్టర్లు అవుతారు, కొందరు రాజకీయ నాయకులు అవుతారు, కొందరు కమిషనర్లు అవుతారు, కొందరు కార్మికులు అవుతారు. అందరి లైఫ్ సేమ్, 100, 60, 70 ఆ తర్వాత అందరు కూడా సేమ్. డాక్టర్ చనిపోతే వేరే ఉండదు కార్యక్రమాలు, అవునా కదా? కార్మికులు చనిపోయినా ప్రధానమంత్రి అదే సేమ్ మట్టి, సేమ్ కలర్, అన్ని సేమ్ ఉంటాయి కదా, మన కదా? సో దాంట్లో మనం ఎక్కడ కూడా నామోచి పడవద్దు. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈరోజు మనకు చెప్తున్నది అంటే మీరు ఎప్పుడు కూడా ఫీల్డ్ ఉంటారు. డేలో మొత్తం 8 నుండి 10 గంటలు ఎప్పుడు ఫీల్డ్ ఉంటారు, రోడ్ల పైన ఉంటారు, బయట ఎక్కడ ఉంటారు. ఎప్పుడైనా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ప్రాథమిక చికిత్స కొరకు ఈ సిపిఆర్ని ఉపయోగిస్తారు. ఇది చాలా మనం చూసినాం, చాలా యూట్యూబ్ చూస్తే చాలా మంది ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు హైదరాబాద్లో. చిన్న సంఘటన జరిగింది, ఆయన వచ్చిండు, ఒక మనిషి పడిపోతే 2 నిమిషాలు ఇట్లా సిపిఆర్ వేసి లేచినట్టు, అంటే ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అంటే తెలిసి ఉండాలి, సైంటిఫిక్ అనుకుంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఊరికే అంటే అది ఎట్లా చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలి, పడిపోగానే ఏం చేయాలి అనేది మనకు క్లియర్గా మనకు డాక్టర్ గారు ఇక్కడ మనకు